ఒక్కడుగు ఛానల్ ద్వారా మరో అడుగు ముందుకేస్తూ ఈరోజు నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుతున్నాను. దేశంలో నిరుద్యోగ సమస్య క్యాన్సర్ పుండులా వ్యాపించింది. మరి దీన్ని నిర్మూలించడానికి పరిపాలనలో ఉన్న ప్రభుత్వాలు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. నిరుద్యోగ సమస్య ఎప్పుడైతే రూపుమాపబడుతుందో అప్పుడే సామాజిక అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెడుతున్నాయి. నిరుద్యోగుల గురించి మాత్రం సరైన పథకం అంటే ఈ రోజుకి లేదు. నిరుద్యోగులు బాగు చేయడానికి, వాళ్ళకి జీవన భద్రత కల్పించడానికి ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటే సామాజిక అభివృద్ధి, దేశాభివృద్ధి జరుగుతుంది. మరి ఈ ఛానల్ ద్వారా మేము నిరుద్యోగ యువత గురించి ముందుకొచ్చామంటే వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు వీటన్నిటిని కూడా తీసుకొని మాట్లాడుతున్నాము. మరి నిరుద్యోగం అనేది దాదాపు ఆంధ్రప్రదేశ్ వరకు తీసుకుంటే దాదాపు 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కూడా లేవు. మత్తు పానీయాలకి, డ్రగ్స్కి అలవాటు పడి రోడ్ల మీద తిరుగుతున్నారు పని పాటలు లేకుండా. మరి వ్యవసాయ పరిశ్రమల ద్వారా కానీ ఇతర పరిశ్రమల ద్వారా కానీ నిరుద్యోగ యువతను కనుక మనం ఒక దారిలో పెడితే దేశం, సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఆకులకు ముందు వేసినంత మాత్రాన దేశం అభివృద్ధి చెందదు. చెట్టు వేరుకు ముందేసినప్పుడే చెట్టు ఫలాలను ఇస్తుంది, దేశం అభివృద్ధి చెందుతుంది.